ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాశుభా యద్భద్రం తన్న ఆశుభా. బంధువులందరికీ నమస్తే. అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్తే. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ మంది ఈ యొక్క ధర్మ ప్రచారంలో భాగస్వాములు అవుతారు. ఈరోజు సత్యార్థ ప్రకాశంలో అమర గ్రంథము మహర్షి దయానంద సరస్వతి రచించినటువంటి అమర గ్రంథం సత్యార్థ ప్రకాశము. ఇందులో దర్శనముల యొక్క ప్రామాణిక భాష్యములు అనే విషయంగా తెలుసుకుందాం. ఈ విధంగా ఋక్కు, యజు, సామ, అథర్వ వేదములు 4 కూడా ఈశ్వర కృతములు. అందరూ గుర్తుపెట్టుకోండి, వేదాలనేటివి ఈశ్వర కృతములు, పరమాత్మునిచే రచింపబడినవి, మనుష్యులు రచించినటివి కాదు. ఈశ్వర కృతములు అంటే ఈశ్వరుని ద్వారా రచింపబడినవి. ఈ సృష్టి స్థితి ప్రళయములు ప్రాణులను పుట్టించేటటువంటి ఆ పరంపిత పరమాత్మ ద్వారా రచింపబడినవే వేదములు, మనుష్యకృతములు కాదు. కాబట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఋషులు రాసినవి అని అనుకుంటుంటారు చాలామంది. ఋషులు రాసినటివి కాదు, ఈశ్వరునిచే చెప్పబడినవి. దానికి నాశనం లేదు వేదాలకు. ఎవ్వరు, ఏ నాస్తికుడు కానీ ఎవ్వడు కానీ నాశనం చేయలేడు. ఎందుకు చేయలేడంటే అవి పుస్తకాలు కాదు, శబ్ద రూపంలో ఉన్నటువంటి జ్ఞానం అది వేదం అనేది. కాబట్టి అది ఎప్పటికీ ఉంటుంది. ఈశ్వరుడు ఎట్లయితే నిత్యుడో వేదం కూడా ఎప్పటికీ ఉంటుంది, దాన్ని నాశనం చేయలేరు. కాబట్టి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇవన్నీ కూడా ఈశ్వర కృతములు. అవి మానవ రచితములు కాదు, ఋషులు రచించినటివి కాదు. సర్వవ్యాపకుడు, అలాగే సృష్టికర్త, అలాగే నిరాకారుడైనటువంటి పరమాత్మ ద్వారా రచింపబడినవే వేదములు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా దీంట్లో డౌట్ ఉండకూడదు ఎవరికి కూడా. తర్వాత చూడండి, ఐతరేయ, శతపథ, సామ, గోపత బ్రాహ్మణములు, అలాగే శిక్ష, కల్పము, వ్యాకరణము, నిఘంటువు, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యములు అను 6 వేదాంగములు, మీమాంసాది షడ్దర్శనములు. అంటే ఇక్కడ షడ్దర్శనాలంటే తెలుసు కదా, వైశేషికము, న్యాయ, యోగ, వేదాంత, మీమాంస, ఈ 6 దర్శనాలు. అలాగే వేద ఉపాంగములు, ఆయుర్వేదము, ధనుర్వేదము, గంధర్వ వేదము, అర్థవేదము అను 4 ఉపవేదాలు. ఇవి అన్నీ కూడా ఋషి మునికృత గ్రంథములు. చూడండి, మొట్టమొదట వేదాలనేవి ఈశ్వర కృతములు. ఇప్పుడు చెప్పబడినటువంటి బ్రాహ్మణాలు, తర్వాత ఈ యొక్క అంగాలు, తర్వాత షట్శాస్త్రములు మొదలైనటువన్నీ కూడా ఉపాంగాలు. ఇవన్నీ కూడా 6 వేదాంగాలు. ఏది? శిక్ష, కల్ప, వ్యాకరణ, నిఘంటు, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష్యం. ఇవి వేదానికి అంగములు, వేదాంగాలు. ఇవన్నీ కూడా ఋషి మునికృత గ్రంథములు. ఇవి ఋషులు రాసినవి, మునులు రాసినటువంటి గ్రంథాలు. కాబట్టి ఇప్పుడు ఒక క్లారిటీకి రావాలి. అసలు ఋషులు మునులు రాసినటువంటి గ్రంథాలు ఏంటివి, ఈశ్వర రచితములైనటువంటివి అనేది మీకు స్పష్టంగా అర్థం కావాలి. ఒక్క వేదములు తప్ప ఇతర అన్నీ కూడా ఋషికృత మునికృత గ్రంథములే. ఏది? ఇప్పుడు చెప్పబడినటివి. అలాగే ఇంకా మానవులు, సామాన్య మానవులు దండిగా రాస్తారు, అవన్నీ కాదు. ఇక్కడ ఋషి మునికృత గ్రంథాలు ఏంటివి, వేదాలు ఏంటివి అనేటివి స్పష్టంగా మనం చెప్పబడతా ఉంది. వీనిలో వేదములకు విరుద్ధములైనటువంటి విషయాలను విడవాలి. అయితే ఇక్కడ మనము ఋషి మునులు రాసినటువంటి గ్రంథాలలో కూడా ఏవైనా వేదానికి విరుద్ధంగా ఉన్నాయనుకోండి, వాటిని మనం విడిచిపెట్టాలి, వాటిని గ్రహించకూడదు.
ఏలయనగా వేదములు ఈశ్వరకృతములు, వేదములనేటివి పరమాత్మునిచే రచింపబడినటివి. అందులో కావున అవి నిర్భ్రాంతములై స్వతః ప్రమాణములగును. ఇంకా వేదమునకు ఇంకొక ప్రమాణం అవసరం లేదు. వేదమే ప్రమాణం, వేదమునకు వేదమే ప్రమాణం. వేదంలో చెప్పబడిందంటే అది సత్యం. ఇంకా మళ్ళీ దాన్ని విచారణ చేయకూడదు, దానికి ఇంకొక ప్రమాణం ఏంటి అని చూడకూడదు. వేదములు స్వతః ప్రమాణములు. ఎందుకంటే నిర్భ్రాంతములు, ఎవ్వడు పరిశీలన చేసినా కానీ అందులో భ్రాంతి దొరకదు. వేదాలలో సత్యం ఉంటుంది. కాబట్టి వేదమునకు వేదమే ప్రమాణము, స్వతః ప్రమాణములు. కావున బ్రాహ్మణాది సర్వ గ్రంథములు పరతః ప్రమాణములు. మిగతా ఋషి మునికృత గ్రంథములన్నీ కూడా పరతః ప్రమాణములు. పరతః ప్రమాణములు అంటే దీనికి ఇంకొక ప్రమాణము ఉన్నది అని అర్థం. వీని ప్రామాణ్యము వేదాధీనమై ఉండును. ఈ గ్రంథాలన్నీ కూడా వేదం ఆధారంగా ఉండాలి. ఒకవేళ వేదానికి విరుద్ధంగా ఋషి మునికృత గ్రంథాల్లో ఎక్కడైనా కనపడితే దాన్ని విడిచిపెట్టాలని దయానంద మహర్షి స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి వేదము అధీనంగా ఉన్నంత వరకే ఋషి మునికృత గ్రంథాలన్నీ కూడా సత్యము. ఋషి మునికృత గ్రంథాల్లో వేదానికి విరుద్ధంగా ఉన్నాయనుకోండి, ఒకవేళ వాటిని విడిచిపెట్టాల్సిందే. ఇక ఈ యొక్క ఋషులు మునులు కానటువంటి కొంతమంది స్వార్థపరులు ఉన్నారు. సాయనుడు, ఉవ్వటుడు, మహీధరుడు, మ్యాక్స్ ముల్లర్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఋషులు కాదు, మునులు కాదు, వాళ్ళు స్వార్థపరులు అన్నమాట, అజ్ఞానులు, అవిద్యాపరులు. వాళ్ళు వేదాలకు వ్యాఖ్యానం రాశారు. అన్ని వేద విరుద్ధంగా ఉన్నాయి. వేద విరుద్ధంగా రాసినటివి ఖచ్చితంగా కూడా వాటిని తీసుకోకూడదు, గ్రహించకూడదు, వాటిని వ్యతిరేకించాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ వీని ప్రామాణ్యం వేదాధీనమై ఉండును. ఈ ఋషి మునికృత గ్రంథాల్లో కూడా ఎక్కడైనా కానీ వేద విరుద్ధంగా ఉంటే వాటిని తీసుకోకూడదు. ఇవి వేదాల అధీనంగా ఉన్నంత వరకే అవి సత్యము. వేదముల విశేష వ్యాఖ్య ఋగ్వేదాది భాష్య భూమికలో చూడనగునది. ఇంకా వేదాల గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటే మహర్షి దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష్య భూమికలో వేదాల గురించి అద్భుతంగా చెప్పాడండి. ఎవరికైనా వేదాలు ఎంత గొప్పవి అని తెలుసుకోవాలంటే వేదమును గురించి ఋగ్వేదాది భాష్య భూమిక అనే ఒక గ్రంథం మహర్షి దయానంద సరస్వతి రచించాడు. ఆ గ్రంథంలో వేదాల గురించి ఇంకా గొప్పగా చెప్పబడి ఉంది, అక్కడ చూడవచ్చు. ఓం తత్సత్.